నమస్కారం. వేళ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంట రాఖీ పండుగ ఘనంగా శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ఎస్టీ కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అందించడం జరుగుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ శంకర్ నాయక్ తెలియజేశారు. నుజిర్ల మండలంలోని కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీని ఆయన సందర్శించి కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నవారికి సరైన మౌలిక వసతులు అందడం లేదని ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి వారి సమస్యను తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా వారికి మౌలిక వసతులు కల్పించే విధంగా ఎస్టీ కమిషన్ పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 3 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ పని నిమిత్తం ఒక యజమాని దగ్గర దాదాపుగా 6 కుటుంబాలు చేరడం, వాళ్ళందరూ కూడా గిరిజనుల్లో యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం, వాళ్ళకి రావాల్సినటువంటి అంటే పనికి చేసినటువంటి వేతనానికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో అవి రావాల్సిన ఉన్నటువంటి క్రమంలో ఒక యజమానికిను ఈ గిరిజనులకు మధ్య ఒక చిన్న ఫ్లాష్ జరగడం, దాని ద్వారా వాళ్ళ ఎస్పీని కూడా కలవడం, ఎస్పీ గారి ద్వారా మీడియా ద్వారా ఎస్టీ కమిషన్కి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ ప్రజలకి అన్యాయం జరిగినట్టు మా దృష్టికి రావడం ద్వారా ఇవాళ ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, మీడియా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులందరి యొక్క సమక్షంలో ఈ గ్రామానికి గ్రామ ప్రజలని ప్రత్యక్షంగా వచ్చి కలవడం, వారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన పైన ఇక్కడ మన రూరల్ సిఐ గారు లోకల్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. దాని మీద ఇమ్మీడియట్గా ఎస్టీలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది. దాంట్లో కూడా బాల కార్మికుల చేత పని కూడా చేయించినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు బాల కార్మికుల ద్వారా పని చేయించారు కాబట్టి ఆ సెక్షన్ని కూడా అప్లికబుల్ చేస్తూ వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ఈ సందర్భంగా పోలీసు అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలుగా ఇక్కడ దాదాపుగా 50 కుటుంబాలు, 150 మంది ప్రజానికం ఇక్కడ ఈ ప్రాంత రైతాంగానికి నమ్ముకొని వీళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. కానీ ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో సరైనటువంటి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఓటర్ ఐడీలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హత ఉండి అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇవి లేకపోవడం చేత వాళ్ళకి ఏ పథకాలు కూడా రావడం లేదని ఇవాళ కమిషన్ ముందు వాళ్ళందరూ కూడా వారి ఆవేదనని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ 50 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి స్థిర నివాసం లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇక్కడ రెవెన్యూ తహసీల్దార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉన్నారో అది ఇక్కడ కమ్మవారిపల్లి రెవెన్యూ విలేజ్కి సంబంధించినటువంటి గ్రామ కంఠంగా గ్రామ ప్రజలు చెప్పారు. 10 సంవత్సరాలుగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరినీ కూడా అర్హతని బట్టి అందరికి కూడా ఇక్కడ హౌస్ పట్టాలని కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల లోపల వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయమని కూడా కమిషన్ మెంబర్గా వారికి కోరడం జరిగింది. అంతేకాదు ఇక్కడ శ్మశాన వాటికి కూడా లేదని ప్రజలు చెప్పారు. అది కూడా ప్రజలకు ఇవ్వడానికి అందుబాటులో ఉందని కూడా ఇక్కడ విఆర్ఏ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎవరూ సాటి రాలేరని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్నంలోని ఎమ్మెల్యే నివాసంలో బ్రహ్మకుమారీలు తెలుగు మహిళలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగింట ఆడపడుచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోదరుల మధ్య ఆత్మీయత, అనురాగాలు ఇచ్చిపుచ్చుకునే పండుగే రక్షాబంధన్ అని, సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి వారిని గౌరవించే తత్వాన్ని ఇంటి నుంచి అలవాటు చేసే గొప్ప సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అన్నారు. జీవి పేగుబంధం పంచుకొని పుట్టిన అక్కా చెల్లెమ్మలకే కాదు మన జీవితంలో వివిధ సందర్భాల్లో ఎదురయ్యే ప్రతి సోదరికి అండగా నిలవడం మన బాధ్యత అని అభిప్రాయపడ్డారు. సోదర భావానికి నిలువెత్తు అద్దం ఈ రాఖీ పండుగ. మన మహిళలందరికీ పేరున రాఖీ పండుగ శుభాకాంక్షలు.
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగ దేశమంతంతా ఘనంగా జరుపుకుంటాం. అన్నా చెల్లెల అనుబంధం, అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఈ రాఖీ పండుగ. మహిళలందరూ సంతోషంగా ఉండాలని, ఆ దేవుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నా. సోదర భావానికి నిలువెత్తు అర్థమైనటువంటి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలందరికీ ఒక రక్షణగా నిలబడదాం, మహిళలకు కొన్నంత అండగా ఉందాం, సోదర భావాన్ని పెంపొందిద్దాం. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయంలో తెల్లవారుజాము నుండి ఆలయ ప్రధాన అర్చకులు ఎం సాయిబాబా ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హోమం భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ లాయరు కొట్లూరి సైదారావు, అలానే ల్యాబ్ శ్రీనివాసరావు, సూదేపల్లి స్వామి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి అప్పటి టీడీపీ గవర్నమెంట్ నందు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ద్వారా ఆలయ పునర్నిర్మాణం చేయించడం జరిగిందని, నేటికి సంవత్సరం పూర్తయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని వారు అన్నారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో 6,000 మందికి భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ జోరిగే శంకర్రావు, వాసిరెడ్డి పాపారావు, ఘనసాల సత్యనారాయణ, ఓరుగంటి శివకోటి తదితరులు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 100 సంవత్సరాల క్రితం మన వినుకొండ పట్టణంలో ఈ అంకాలమ్మ తల్లిని రాజుల కాలంలో ప్రతిష్ఠించినటువంటి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ యొక్క గుడి పునర్నిర్మాణానికి 40 లక్షలు మన ప్రీతమ శాసనసభ్యులు టీవీఎస్ ఆంజనేయులు గారి పోయినసారి 2014-19 టైంలో శాంక్షన్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి మేము ఈ యొక్క గుడి నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం పౌర్ణమి రోజు శ్రావణ మాసం ప్రతిష్ఠ జరిగింది. దాని సందర్భంగా ఈ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణలు, అభిషేకాలు మరియు యోగాలు చేసి ఉన్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేసి ఉన్నాం. ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించినటువంటి మన శాసనసభ్యులైనటువంటి ఆంజనేయులు వారికి మా అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ గుడిలో ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలా, భక్తులందరికీ కూడా వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ నిద్ర చేయడానికి విడిది గృహం ఒకటి నిర్మించాలా. దీనికోసం మన శాసనసభ్యుల వారు చొరవ తీసుకొని గవర్నమెంట్ తరఫున కానీ నిధులు మంజూరు చేస్తూ దానికి తగ్గట్టుగా మ్యాచువల్ గ్రాంట్ మేము కూడా వసూలు చేసి కడతాం. ఈ గుడిని బాగా అభివృద్ధి చేయాలని మరీ కోరుకుంటూ, ప్రతి గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. గ్రామదేవతలు అంటే గ్రామాన్ని రక్షించేటువంటి దేవతలు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సుఖశాంతులు కోరుకునేటువంటి దేవతలు. ఆ దేవతల్లో ఒకరైనటువంటి అంకాలమ్మ తల్లి చాలా శక్తివంతురాలు. వినుకొండ స్థాపన నుంచి మరి అంకాలమ్మ తల్లి ఇక్కడ ఏనుగుపాలెం రోడ్లో ఈ స్థలంలో ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయం. అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అనేక రకాలైనటువంటి కోరికలని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను చెప్పుకొని మరి ఆ దేవత యొక్క అనుగ్రహంతో వారు మరి వారి యొక్క కోరికలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యతని గుర్తించి మరి అప్పుడు మనకి 2014-19 సంవత్సరం ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆంజనేయ గారి యొక్క సహకారంతో దేవాదాయ శాఖ వారు ఇచ్చినటువంటి మరి ఫండ్స్ తోటి, ప్రజల యొక్క డొనేషన్స్ తోటి ఒక మంచి ఆలయాన్ని అంకాలమ్మ దేవకి ఇక్కడ నిర్మించడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి కమిటీ వారు మరి సత్యం గారు, వాసిరెడ్డి పాపారావు గారు, జొరిగే శంకర్రావు గారు మరి మొదలైనటువంటి అనేక మరి కమిటీలు అందరూ కూడా వారి యొక్క కృషి అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే ఒక సంకల్పం చేసినప్పుడు దాన్ని నెరవేర్చడానికి వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టేసి మరి వాళ్ళందరూ కూడా కృషి చేశారు. కాబట్టి ఈ రూపం అనేటువంటిది ఇలా వచ్చి ప్రథమ వార్షికోత్సవాన్ని అనేక మంది పట్టణ పుర ప్రముఖుల్ని, పబ్లిక్ని పిలిచి ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి
మరి ఇవాళ భోజనాలు కూడా అందరికీ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అంకాలమ్మ తల్లిని అందరూ కూడా మరి శక్తివంతమైన దేవతగా గుర్తించి భవిష్యత్తులో ఇంకా ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ప్రజా పరిపాలకులుగా ఇవాళ ఉన్నటువంటి మరి మన గౌరవ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి చాలా సహకారంగా ఉంటారు. అలాగే ఇవాళ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా మరి గుళ్ళకి ప్రజలు ఎక్కువగా మరి వెళ్ళేటువంటి గుళ్ళకి దేవాలయాలకి మరి అనేక రకాలైనటువంటి సహకారాలు ప్రభుత్వాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో గుళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం. వరల్డ్ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అవార్డులు అందుకున్న వినుకొండ ఫోటోగ్రాఫర్లు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు విభాగాలలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్లు వంగపల్లి బ్రహ్మయ్య బెస్ట్ ఇమేజ్ అవార్డు, కేసినపల్లి సుబ్బారావు అప్రిసియేషన్ అవార్డులు అందుకున్నారు. ఈ పోటీలలో 880 ఫోటోలు ఈ కాంపిటీషన్ కి రాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఏఎన్యు ప్రిన్సిపల్ కాంటాక్ట్ చైర్మన్ జి అనిత, అమ్నిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని ఫోటోగ్రాఫర్లు బ్రహ్మయ్య, కేసానుపల్లి సుబ్బారావులు తెలియజేశారు. ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్ నందు పదవి విరమణ చేసిన ఆంగ్ల ఉపాధ్యాయులు రామాచారి, కొమ్మలపాటి సోమశేఖర్లను స్కూల్ కాంప్లెక్స్ నందు ఘనంగా సన్మానించడం జరిగిందని జాయింట్ సెక్రటరీ బివి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రైబల్ స్కూల్ ప్రిన్సిపల్ సరస్వతి మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు సమాజం గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ చైర్మన్ జె శ్రీనివాసరావు, 70 మంది ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తిరిగి అమలు చేయాలని శాసనసభ్యులు జీవి ఆంజనేయులను కలిసి రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవికుమార్ కోరారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని మరలా తిరిగి ప్రవేశపెట్టాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపివేసి ఎంతో మంది పేద ఇంటర్ విద్యార్థులను ఆకలితో అలమటించేలా చేసిందన్నారు. పథకం పూర్తి అయ్యేలోపు అయినా పేద ఇంటర్ విద్యార్థులకు అన్న క్యాంటీన్ ద్వారా అయినా వారికి భోజనం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లతో మాట్లాడి ఈ పథకం అమలుకు కృషి చేస్తామన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాను కలుసుకుందాం. నమస్కారం.